చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా శ్రావణి రాస్తున్నారు. ఇంట్లో వినాయక విగ్రహానికి తొండం ఏ వైపున ఉండాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని వినాయక విగ్రహాలన్నింటికీ కూడా మనం గమనించినట్లయితే తొండం ఆ విగ్రహానికి ఎడమ వైపున తిరిగి ఉంటుంది. ఉత్తర భారతదేశంలో వినాయక విగ్రహాలలో తొండం కుడి వైపున తిరిగి ఉంటుంది. కుడివైపున ఆ హస్తం అభయహస్తం అయితే ఎడమ వైపున ఆ హస్తంలో మోదకం లడ్డువం ఉంటుంది. భౌతికమైన సుఖభోగాదులు కావాలి, ఆహారం కావాలి, సుఖం కావాలి, భౌతికమైనటువంటి విషయభోగ వాసనలతో మనం ఆనందంగా ఉండాలి అనుకునే వారంతా కూడా వినాయక విగ్రహానికి ఉండే తొండం ఎడమ వైపున ఉండే దానిని అర్చించాలి. పారమార్థిక జీవన దృష్టితో, ఆధ్యాత్మిక జీవన కోణంతో పుణ్యం కావాలి, మోక్షం కావాలి, ఈ బంధనాల నుంచి విముక్తి కావాలి అని కోరుకునే వాళ్ళంతా కూడా వినాయక విగ్రహానికి ఉండేటటువంటి ఆ తొండం కుడివైపున ఉండే విధంగా ఉండేదాన్ని అర్చించాలి. కుడివైపున అభయహస్తం ఉంటుంది, ఎడమ వైపున చేతిలో లడ్డువం మోదకం ఉంటుంది. ఈ పదార్థం ఆహారం, భౌతికం, సుఖానికి ఆపాదకం కలిగించేటటువంటిది. ఈ అభయహస్తం మోక్షాన్ని ప్రసాదించేది. మోక్షం కావాలా తొండం ఈ వైపు, భౌతికమైన సుఖం కావాలా తొండం ఈ వైపు. ఇలా ఆలోచన చేద్దాం. ఈ రెండు కాదండి, మాకు రెండు కావాలండి. ఎందుకంటే ఆధునికంగా ఆహార పదార్థాలు లేకుండా, భౌతిక సుఖాలు లేకుండా జీవించలేము. అలాగే భౌతిక సుఖాల లోపడి కొట్టుకుపోతూ పారమార్థిక దుఃఖాన్ని మరవలేం. కాబట్టి మాకు ఎత్ర చోభయం తత్ర నోభయం, రెండు కావాలి అనుకుంటే అలాంటి వాళ్ళు తొండం ఇలా పైకి చుట్టుకునే విధంగా ఉండే వినాయక విగ్రహాన్ని అర్చిద్దాం. ఏ వైపున ఉన్నా కూడా గకార పూర్వరూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వరశ్యాంతి రూపం, బిందురుత్తర రూపం, నాదసంధానకం సగుంహిత సంధి అంటుంది ఉపనిషత్తు గణపతి రూపాన్ని వర్ణిస్తూ. గం అనే అక్షరంలోనే గణపతి ఉంటాడు. తొండం కుడి ఎడమన విగ్రహం. ఇది అర్చామూర్తి, నిగ్రహం కోసమే విగ్రహం. అంతకంటే మించి గణపతిని మనలో ఊహించుకోగలగాలి. మెదుడు నుంచి ఒక వెన్నుపూస వెనక వేలాడుతూ ఉంటుంది. ఆ చివరి భాగం ఇలా తెరుచుకుని ఉంటుంది. టంటకిల్స్ అంటాం ఆంగ్లంలో. గ అనబడే అక్షరంలో ఉంటుంది. గణపతి లోపల ఉన్నాడు. తొండం కుడియా ఎడమా? ఇలా ఆలోచన చేద్దాం. సంక్షిప్తంగా సమాధానం మట్టుకు మోక్షం కావాలి తొండం కుడివైపుకి, ఇంటిల్లిపాది సుఖంగా ఉండాలి, ధనం కావాలి, సంపద కావాలి, సంతోషం కావాలి తొండం ఎడమవైపుకి.